ఇక తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి విశాఖలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరకు పాడేరు ప్రధాన రహదారిలో బురదగెడ్డ వాగు వంతెన శిథిలావస్థకు చేరింది. అటు వంతెనను ఆనుకొని ఉన్న రహదారిలో సగం పైగా కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద గొయ్యి సైతం ఏర్పడడంతో వాహనాలు ఒక మార్గంలోనే పయనించాల్సి వస్తుంది. రహదారి సరిగ్గా లేకపోవడంతో ఇరువైపులా ఒక్కోసారి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి విశాఖలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ అడిగి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. నాయుడు, శంకరి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే విశాఖలో కొంతవరకు వర్షం అనేది కొంత తగ్గిందనేది మనం చెప్పొచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఈరోజు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అటు మన్యం పార్వతీపురం జిల్లా కావచ్చు, లేకపోతే ఒరిస్సా పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే ఇటు అల్లూరు జిల్లా, అటు ఏలూరు, కృష్ణా, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొంతవరకు వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి విశాఖలో ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కొంత పొడి వాతావరణం ఉన్నప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నిన్న అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే చాలా చోట్ల హెవీ రెయిన్స్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మోర్ దెన్ 7 సెంటీమీటర్ 15 చోట్ల పడ్డాయి. దాదాపు 17 సెంటీమీటర్లు శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి పరిస్థితి. ఇటు అల్లూరు జిల్లాలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా నిండుకుండల దాదాపు 5-6 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 7 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి. సో నిన్న కురిసినటువంటి వర్షాలకు అరకు ప్రాంతంలో చూస్తే బురదవాగు ఏదైతే ఉందో ఆ వాగు ఒకసారి పొంగిపడడంతో చొంపి గ్రామానికి వెళ్ళేటువంటి, అంటే అరకు నుంచి మిగతా పల్లె గ్రామాలకు వెళ్ళేటువంటి మార్గం కాజ్వే కొట్టుకుపోవడం జరిగింది హైవే పనులతో. సో ఆ మార్గం గుండా ప్రయాణించే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పునరుద్ధరించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి, ఎందుకంటే ఒకే ఒక మార్గం, రెండు మార్గాలు ఒక మార్గం గోదావరి ఏదైతే అల్లూరు జిల్లా